వర్షాకాలం సమీపిస్తుంది. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద మహానగరంగా ఉన్న వరంగల్ చాలాసార్లు ముంపుకు గురవుతూనే ఉంది. ఒక్కొక్కసారి వందలాది కాలనీలు రోజుల తరబడి జల దిగ్బంధంలో చిక్కున్నటువంటి అనేక సందర్భాలు చూసాం. అయితే ప్రస్తుతం అలాంటి ముప్పు నుంచి బయటపడేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. ఇప్పటికే 200 కోట్ల రూపాయలతోటి వర్క్స్ స్టార్ట్ కాగా మరో 100 కోట్ల రూపాయల వర్క్స్కు సంబంధించినటువంటి ఎస్టిమేషన్స్ కూడా మొదలవుతున్నాయి. ప్రధానమైనటువంటి నాలాల విస్తరణతో పాటు ముంపుకు గురి కాకుండా చాలా ప్రాంతాల్లో తీసుకుంటున్నటువంటి పనులపైన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వర్షాకాలం నేపథ్యంలో ఇటు ప్రభుత్వం అటు జీడబ్ల్యూఎంసీ కూడా అప్రమత్తమైంది. వరదల ముంపు నుంచి శాశ్వత పరిష్కారం వైపు కూడా మార్గాలు ఎంచుకుంటుంది. దీనిలో భాగంగానే 100 కోట్ల రూపాయల వర్క్స్ జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం హన్మకొండలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రహదారి మీద ఉన్న నయీం నగర్ బ్రిడ్జి దగ్గర ఉన్నాం. లాస్ట్ ఇయర్ చూస్తే విపరీతమైనటువంటి ఫ్లడ్ వచ్చింది. కేవలం నయీం నగర్కి సంబంధించినటువంటి ఈ బ్రిడ్జి దగ్గర మొత్తం మట్టి అంతా కొట్టుకురావడం, తర్వాత చెరువులో తెగిపోయినటువంటి వేస్టేజ్ మొత్తం రావడంతో ఈ పక్కన ఉన్నటువంటి దాదాపు 30-40 కాలనీలంతా కూడా ముంపు గురయ్యాయి. తర్వాత వరంగల్ నగరంలో ప్రధాన నాలాలుగా చూస్తే భద్రకాళి నాలా తర్వాత నయీం నగర్ నాలానే చాలా కీలకమైంది. దాదాపుగా గతంలో ఉన్నటువంటి బ్రిడ్జి కంటే కూడా చాలా హైట్లో దీని నిర్మాణం జరుగుతుంది. తర్వాత ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఫ్లడ్ వాటర్ అంతా కూడా ఈజీగా వెళ్ళడానికి కావాల్సినటువంటి డిజైన్ తోటి ఈ నిర్మాణం జరుగుతుంది. ప్రస్తుతం ఈ పనులను ఎప్పటివరకు పర్యవేక్షిస్తున్నటువంటి ఎమ్మెల్యే నారాయణ రెడ్డిని అతడు మాట్లాడదాం. హన్మకొండ అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఎవరికైనా నయీం నగర్ సంబంధించిన ప్రాంతమే. ఎందుకంటే ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఇటు వాణిజ్య పరంగా అనేక డెవలప్మెంట్ ఉన్నటువంటి ప్రాంతం. కానీ ఇక్కడ ఉన్నటువంటి నయీం నగర్ నాలానే ప్రతిసారి ముంపుకు కారణమవుతుంది. ఈసారి దీని మీద స్పెషల్ నజర్ పెట్టినట్టుంది. ఇప్పుడు డెవలప్మెంట్ వర్క్స్ ఏమేమి జరుగుతున్నాయి, ఈ నాలాకు మీద కడుతున్నటువంటి బ్రిడ్జి పనులు ఏ విధమైనటువంటి పురోగతి ఉంది? చూడండి, 2 నెలల లోపల మేము అధికారంలోకి వచ్చిన తెల్లారి దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి 2 నెలల్లోనే ఈ స్థాయికి తీసుకురాగలిగినామంటే రాత్రి భవన్లు వర్షాకాలం లోపల ఈ 9 డివిజన్లు ఈ నయీం నగర్ బ్రిడ్జ్ చేపట్టి 9 డివిజన్లకు ఎఫెక్ట్ ఉంటుంది. దీన్ని వర్షాకాలం లోపల 9 డివిజన్లని కాపాడటానికి గతంలో వచ్చినటువంటి నీళ్లు రాకుండా రాజాజీ నగర్ కానీ, పోచమ్మకుంట కానీ, నయీం నగర్ కానీ, బొక్కలగడ్డ కానీ వీటన్నిటి మునగకుండా ఉండటానికి శత విధాల ప్రయత్నం చేసి అందిస్తున్నాం. ఆగస్టు లోపల ఈ బ్రిడ్జ్ మన చేతికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఈ నెల 1వ తారీఖు, వచ్చే నెల జూలై 1వ తారీఖు స్లాబ్స్ పడతాయి. 20 రోజులు క్యూరింగ్, జూలై అంతా అటైపోతుంది. ఆగస్టు 1కు బ్రిడ్జ్ ఓపెనింగ్ ఉంటుంది. దీనివల్ల ఈ 9 డివిజన్లని ముప్పు నుంచి మనం రక్షించగలుగుతాం. ప్రస్తుతం అయితే వర్షాలు సీజన్ స్టార్ట్ అయినట్టుగానే, రెయిన్ సీజన్ స్టార్ట్ అయినట్టుగానే మనం చెప్పుకోవచ్చు. తర్వాత నయీం నగర్ సంబంధించిన నాలాలు ఒకటేమో బ్రిడ్జికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి, మరోవైపు నాలాకు సంబంధించి చాలా చోట్ల ఆక్రమణలకు గురయ్యాయి. తర్వాత వాటన్నిటిని కూడా వర్క్స్ ఎట్లా ఉన్నాయి, రిటైనింగ్ వాల్కి సంబంధించినటువంటి పనులు కానీ ఇవంతా కూడా ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు అందుకే ఏం చేస్తామంటే 3 డిపార్ట్మెంట్లతోటి మార్కింగ్, రెవెన్యూ కానివ్వండి, ఇటు పోతే ఇరిగేషన్ కానివ్వండి, కార్పొరేషన్ కానీ, ఈ 3 డిపార్ట్మెంట్స్ తోటి మార్కింగ్ సెంటర్ పాయింట్ ఇచ్చి 25 మీటర్స్ వెడల్పు, డ్రాప్ వాల్ అనేది 5 మీటర్స్ హైట్ దాన్ని పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇమ్మీడియట్ మార్కింగ్ చేయటం. కొందరు కోర్టు కేసులు వేసి కొంచెం ఇబ్బందులు చేస్తున్నారు, వాళ్ళు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే వేల మంది, లక్షల మంది ప్రజల కోసం మనం దీన్ని కొన్నిట్లలో ఇబ్బంది అయినా ఫేస్ చేయవలసి వస్తుంది. లేకపోతే ప్రతి సంవత్సరం మీకు 50 ఏళ్ళ కింద కట్టిన బ్రిడ్జ్ మరో 50 ఏళ్ళకు ఉండే విధంగా, మంచిగా ఉండే విధంగా ఇలా నిర్మాణం అయితే ఇంత మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు మీరు అందరూ కూడా సహకరించవలసిన బాధ్యత ఉన్నది ప్రతి ఒక్కరి మీద కూడా. మీ ఒక్కరికి ఏదో కొంచెం నష్టం జరుగుతున్నదనో లేకపోతే ఇంకేదో ఉన్నదని చెప్తే దాని తగ్గట్టు పరిహారం ఏ విధంగా చేయాలనేది ప్రభుత్వం చేస్తుంటుంది. మీకు పర్మిషన్, స్పెషల్ పర్మిషన్స్ ఇవ్వటమా లేకపోతే దానికి ఏ విధంగా చేయాలని చేస్తుంటుంది. కానీ మీరు సహకరించాలి. మొట్టమొదట ఆక్రమణలకు సంబంధించి కొన్ని కోర్టు కేసులలో ఉన్నాయి, వాటన్నిటిని ఎట్లా షాట్అవుట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? తర్వాత నాలాల విస్తరణకు సంబంధించి ప్రధానంగా ఈ నయీం నగర్ నాలా విస్తరణ ఎట్లా పనులు జరుగుతుంది? మేము వచ్చిన తర్వాత చాలా మందిని కూర్చోబెట్టి కన్విన్స్ చేసి మాట్లాడి దాదాపు 90% అయిపోయినాయి కోర్టు కేసెస్ వాళ్ళవి. ఏమనుంటే 5-10% ఉన్నాయి. వాటిని కొంచెం వారిని కూడా కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాం, సహకరించమని విజ్ఞప్తి చేసినాం. వాళ్ళ ఇళ్ళకు కూడా పోయి మాట్లాడుతున్నాం, పిలిపించుకొని కూర్చోబెట్టి. దాదాపు అయిపోతే అనుకుంటున్నాను నేను.
ప్రస్తుతం మనం అటువైపు కూడా చూద్దాం. అయితే ఈ నాలాలకు సంబంధించినటువంటిది వరంగల్లో భద్రకాళి నాలా కావచ్చు, ఇటు నాలా ఈ నయీం నగర్ నాలా కావచ్చు, లేకపోతే మరికొన్ని బొందివాగుకు సంబంధించి కావచ్చు, ఇట్లా చాలా ప్రధానమైనటువంటి 7 నాలాలకు సంబంధించి చాలాసార్లు ఆక్రమణకు గురవుతున్నాయి. వాటికి సంబంధించినటువంటి వర్క్స్ ఎట్లా జరుగుతున్నాయి, తర్వాత అలంకార్ జంక్షన్ ఈ ప్రాంతాల్లో కూడా ప్రతిసారి ముంపుకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. వీటన్నిటి మీద కూడా ఎట్లాంటి దృష్టి సారించింది? గతంలో వాస్తవం చెప్పాలంటే నాలాలు, చెరువులు, కుంటలు గత ప్రభుత్వం టీఆర్ఎస్లో కబ్జాలు అతి భయంకరంగా పెట్టి వాటి డల్లాస్లో సముద్రం తీసుకొచ్చిన నైమ్నగర్ పట్టుకొచ్చిన చరిత్ర వాళ్ళది ఉన్నది. కాబట్టి వాటి అన్నిటిని కూడా ఎక్కడెక్కడ కబ్జాలు పెట్టిన ఏవి చేసి అన్నిటి కూడా మార్కింగ్ పెట్టి కొట్టేస్తున్నాం. అందుకే ఎక్కడ కాంప్రమైజ్ ఎవ్వరు ఇది అయ్యేది లేదు, ఏది చెప్పినా వినేది లేదు. ఆ నాలాలు అన్ని దరిదాపు రికవర్ అవుతున్నాయి. పొలిటికల్ ప్రెజర్స్ ఎట్లా ఉంటున్నాయి అంటే ఇలాంటి వర్క్స్ స్టార్ట్ అయినప్పుడు పొలిటికల్ ప్రెజర్స్ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి. తమ సంబంధించినటువంటి ఇల్లు కావచ్చు లేదా ప్లేసెస్ తీసే ప్రయత్నంలో అట్లాంటి ప్రెజర్స్ మీకు సంబంధించి మీరు ఎట్లా ఎదుర్కొంటున్నారు? చాలా ప్రెజర్స్ వచ్చినాయి. ఒక్కొక్కటి రెండు కాదు, చాలా ప్రెజర్స్ వస్తాయి. వచ్చినా కానీ నేను మొదటి రోజే మేము ఇది అనుకున్నాం, ఇది మా డ్రీమ్. ఇది 9 డివిజన్లకు సంబంధించిన సబ్జెక్ట్ ఇది. ఇందులో ఎక్కడ ఎవరు కాంప్రమైజ్ అయ్యడానికి వీల్లేదు. ఎవరైనా దీంట్లో లాలుచి పడితే తక్షణం వారి మీద చర్య తీసుకోబడతాను. మొదటి డే 1 రోజు కొబ్బరికాయ కొట్టిన రోజు చెప్పడం జరిగింది. నా ఇల్లున్నా, నా బంధువులు ఇల్లున్నా, ఇంకో దోస్తున్నా, ఇంకో వాళ్ళు ఉన్నా, ఇది లేదు దాన్ని క్లియర్గా మార్కింగ్ చేసి పెట్టేసేయండి నుంచి ఆ రోజు చెప్పిన మార్కింగ్ ప్రకారమే ఇప్పుడు వెళ్ళిపోతున్నారు. ఈ వర్షాకాలం అయితే కొంతమేరకైనా సేఫ్గా జనం ఉండొచ్చు అనే దాన్ని భరోసా ఇవ్వగలుగుతున్నారా? 75% సేఫ్, అలా డౌటే లేదు. 75%, 25% అనేది సమయం లేదు. ఫండ్స్ తెచ్చినాం, అన్ని తీరులా ఉన్నాయి, కానీ వర్షాకాలం పని జరగనియదు. కాబట్టి ప్రస్తుతం ఈ బ్రిడ్జికి సంబంధించినటువంటి నిర్మాణం, తర్వాత నాలాకు సంబంధించినటువంటి వాటర్ ఫ్లో వెళ్ళిపోయే విధంగా కూడా చేశారు. దీనికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ వాళ్ళతో మాట్లాడదాం. సార్, అంటే మొత్తం ఈ బ్రిడ్జి నిర్మాణం ఎట్లా జరుగుతుంది, ఏ ప్రాతిపదికగా, తర్వాత ఫ్లడ్స్కి సంబంధించి కూడా దాన్ని తట్టుకునే విధంగా కూడా ఎట్లాంటి నిర్మాణం, ఓల్డ్ బ్రిడ్జికి ఇప్పుడు కట్టే న్యూ బ్రిడ్జికి ఏం తేడా ఉండదు? అయితే ఇప్పుడు మనకు నయీంనగర్ నాలా బ్రిడ్జ్ అనేది 740 లక్షలతోటి స్మార్ట్ సిటీ ఫండ్స్ కింద శాంక్షన్ అయిందండి. దీన్ని మనకు ఎగ్జిస్టింగ్ పాత 4 లేన్ బ్రిడ్జ్ ఏంటంటే అది నిజాం కాలం రోడ్డు, పాత రోడ్లో వాళ్ళు పాత సెంట్రల్ పోర్షన్ వచ్చేసి పైప్ కల్వర్ట్లతో కట్టారు. అదేంటంటే రోడ్ డ్యామ్ లెక్క ఉండేది. దాన్ని క్రమాంతరంగా రోడ్డు పెరిగిన కొద్దీ వైడనింగ్ చేశారు. చేసేసరికి ఏమైందంటే ఈ పైపులు మధ్యలో ఉండిపోయినాయి, అటు ఇటు బ్రిడ్జ్ ఉంది. కాకపోతే ఫ్లో వచ్చినప్పుడు ఏంటంటే ఈ పైపులకు అబ్స్ట్రక్షన్ అయిపోయి వాటర్ ఫ్లో అనేది బ్రిడ్జ్లోకి వెళ్ళకుండా మనకు బ్రిడ్జ్ ఓవర్ టాప్ అవుట్ స్టార్ట్ అయింది. అందుకనే మొన్న లాస్ట్ టైం వచ్చిన ఫ్లడ్కి ఎంతగానో మనకు డిశ్చార్జ్ వచ్చిందో ఆ డిశ్చార్జ్ పర్టికులర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర తీసుకొని దాని ప్రకారం కొత్తగా 4 లేన్ బ్రిడ్జ్ డిజైన్ కోసం మనకు ప్రతిపాదనలు పంపడం జరిగింది. ఒకసారి ఆ డిజైన్కి సంబంధించినటువంటి మ్యాప్ ఎట్లా ఉండబోతుంది ఏంటిదని చెప్తారా? ఎట్లా ఇది మనకు ఇది ప్లాన్ అండి. మనకు సెక్షన్ వచ్చేసి 4 లేన్ బ్రిడ్జ్ అండి. ఇటుపక్క 2 లేన్, ఇటుపక్క 2 లేన్ ఉంటుంది. మన నేషనల్ హైవే స్టాండర్డ్ ప్రకారం ఇటు 12 మీటర్ల క్యారేజ్ వే, ఇటు 12 మీటర్ల క్యారేజ్ వే ఉంటుంది. దీంట్లో ఈ క్రాష్ బేర్ 1.5 మీటర్ ఫుట్పాత్ ఉంటుందండి. ఇది కాకుండా మనకు ఫ్యూచర్ అవకాశాల కోసం ఇది సిటీలో మేజర్ పోర్షన్ కాబట్టి ఊకే తవ్వకాలు జరగకుండా నెక్స్ట్ బ్రిడ్జ్ మీద పైప్ లైన్లు వేసుకోకుండా మనం ఎక్స్ట్రా ప్రొవిజన్ కింద ఒక 1 మీటర్ అనేది వాటర్ లైన్స్ కోసం ఇచ్చాము. ఇటు ఒక 1 మీటర్, ఇటు ఒక 1 మీటర్. సిటీ అవసరాలకు సంబంధించి ఏమైనా కొత్తగా పైప్ లైన్లు వేసా కూడా ఈ మనకు బ్రిడ్జ్ మీద రాకుండా బ్రిడ్జ్ పక్కకే వేసుకునేటట్టు ప్రొవిజన్ ఉంది. నెక్స్ట్ ఇది మనకు ఎగ్జిస్టింగ్ బ్రిడ్జ్ కంటే పాత రోడ్డు లెవెల్ కంటే ఒక 1 మీటర్ హైట్ మనం పెంచుకుంటున్నాం. ఎందుకు మనకు ఇచ్చిన డిశ్చార్జ్ ప్రకారం ఫ్యూచర్లో ఇంకేమైనా ఎక్స్ట్రా డిశ్చార్జ్ వస్తుందా అని అనుకుని దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం డిజైన్ చేయడం జరిగింది. ప్రస్తుతం లాస్ట్ టైం ఎంత డిశ్చార్జ్ వచ్చింది, ఈసారి ఇప్పుడు ఎంత డిశ్చార్జ్ వచ్చినా తట్టుకునేటట్టుగా దీన్ని నిర్మాణం చేసింది? యాక్చువల్లీ మనకు ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చింది 450 క్యూమెక్స్ ఇచ్చారండి. మన డిజైన్ కూడా దాని ప్రకారం తీసుకుంది. ఎందుకంటే మనకు మ్యాక్సిమం 100 ఇయర్స్లో ఎంత ఫ్లడ్ వస్తుందో దాని ప్రకారం డిజైన్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన ఫ్లడ్ మోస్ట్ ఏది వీళ్ళకి వచ్చిన హైయెస్ట్ డిజైన్ ఫ్లడ్ మనకు 450 క్యూమెక్స్ ఇచ్చారు. దాని ప్రకారమే డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు దీని ప్రోగ్రెస్ ఎట్లా ఉంది, అంటే వర్క్స్కి సంబంధించి ఎట్లా వర్క్స్ ఏ విధంగా ఎంతవరకు ప్రోగ్రెస్ ఉన్నాయి, ఈ బ్రిడ్జ్ మొత్తం నిర్మాణం ఎప్పటి వరకు మీరు పూర్తి చేసి అందిస్తారు? యాక్చువల్గా మనకు 15 నెలల అగ్రిమెంట్ పీరియడ్ ఉందండి. కాకపోతే మన కాంట్రాక్టర్ గారు వర్క్ స్టార్ట్ చేసి 2 నెలలు అవుతుంది. ఆల్మోస్ట్ 70% వర్క్ అయిపోయింది. ఇప్పుడు స్లాబ్ లెవెల్కి వచ్చిందండి. మధ్యలో చిన్న చిన్న వర్షాలు చేయబట్టి మనకు ఫౌండేషన్ చేసేటప్పుడు కొద్దిగా డిలే అయింది. ఆ వర్షాలు లేకపోతే ఈ పార్టీకి స్లాబ్లు అయిపోయేది. అయినా కూడా మన కాంట్రాక్టర్ గారి మీద ప్రెషర్ పెట్టి మన సిటీ అవసరాల దృష్ట్యా, ట్రాఫిక్ సమస్య దృష్ట్యా అన్ని దృష్టిలో పెట్టుకొని వెంటబడి తొందరగా పనిచేయాలని చెప్పేసి చేపిస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూస్తున్నట్టయితే బెడ్ బ్లాక్లు కడుతున్నారండి. బెడ్ బ్లాక్లు అయిపోయినాక నెక్స్ట్ స్లాబ్లు వేస్తారు. స్లాబ్లు వేసినాక ట్రాఫిక్ రెడీ చేస్తారు. కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క వరంగల్ నగరానికి హన్మకొండ ముంపు గురైతున్నటువంటి ఈ నాలా విషయంలో
గత ప్రభుత్వాలు తప్పిదాల వల్లనే ఈ పరిస్థితి దాపరించింది. ధన్యవాదాలు. ఈ యొక్క ఫస్ట్ లెటర్ ఇచ్చింది కూడా మేము కిషన్పుర కాలనీ వాసులము తరపున కూడా ఈ యొక్క డ్రాప్ బాల్ పెట్టాలనే సిస్టమ్ను ఫస్ట్ లెటర్ ఇచ్చింది కూడా మేమే. దానికి అధికారులు కూడా స్పందించి ఎవ్రీ ఇయర్ బడ్జెట్ వైజ్గా కొంత చేసుకుంటూ పోతే కబ్జా గురి కాకుండా ఉంటుంది, అదేవిధంగా నాలా సక్రమంగా ఉంటుందని కూడా మీ యొక్క విన్నపంతో ఈరోజు 90 ఫీట్తోని ఒక నాలను లోపల 90 ఫీట్లతోని విస్తరణ చేయడం జరిగింది. దాంతోపాటు నాలా క్లియర్ చేయడానికి కూడా బఫర్ జోన్ మెయింటైన్ చేస్తే రాబోయే రోజులలో దాని యొక్క మెయింటెనెన్స్ కూడా ఈజీగా అవుతుందని మేము అధికారులకు విన్నవిస్తున్నాము. ఇది 2021లో బిడ్జు శాంక్షన్ అయింది. అప్పటి నుంచి ముంపుకు గురైతేనే ఉంది. అంతకుముందు ముంపుకు గురైతే దానికి మేము పెద్ద ఎత్తున ఈ కిషన్పుర డెవలప్మెంట్ కమిటీ, జాగృతి కాలనీ డెవలప్మెంట్ కమిటీ కమిషనర్ దగ్గరికి పోయి కంప్లైంట్ చేసినాము. మున్సిపల్ శాఖ మంత్రికి అప్పుడు కంప్లైంట్ చేస్తే ఆగమేఘాల మీద వచ్చి మేము ఈ సీజన్లోనే కంప్లీట్ చేస్తామని చెప్పారు. తట్టడి మట్టి తీయలే వాళ్ళు. 2021లోనే శాంక్షన్ అయింది బ్రిడ్జు. దాన్ని బడ్జెట్ వస్తే కూడా పక్కన పెట్టి ఇన్ని రోజులు పనిచేయకుండా పోయినాక ఈ కొత్త కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీన్ని యుద్ధ ప్రాతిపదిక మీద స్థానిక ఎమ్మెల్యే శ్రీ నాయన్ రాజేందర్ రెడ్డి గారు ఛాలెంజ్గా తీసుకొని వర్క్ చేపిస్తూ ఉన్నారు. ప్రతిరోజు దాదాపు వచ్చినట్టే రోజు వచ్చి పర్యవేక్షణ జరుగుతుంది పని. కాలనీవాసులు కూడా ఎన్ని అడ్డంకులు చెప్పినా అందరితో మాట్లాడి సానుకూలంగా స్పందించుకుంటూ ఒకటేసారి మనకి ప్రాబ్లం సాల్వ్ కావాలని చెప్పి అది చేస్తూ ఉన్నారు. అంటే చరిత్రలో ఈ వర్క్ జరగాలి అని ఎన్నో ప్రయత్నాలు చేసినా గత ప్రభుత్వం ఏం చేపట్టలేకపోయింది. ప్రస్తుత ప్రభుత్వం వెంబటి అధికారంలోకి రాగానే చొరవ తీసుకొని ఈ నాలా అభివృద్ధి పనులనేవి మొదలుపెట్టారు. కాబట్టి భవిష్యత్తులో ఎంత పెద్ద వర్షం వచ్చినా, ఎంత పెద్ద వరద వచ్చినా కానీ ఒక దరిదాపు ఒక 160 కాలనీలు మునగకుండా మాత్రము ప్రజలు సురక్షితంగా ఉండగలరు అని చెప్తున్నాము. అంటే అప్పుడున్నటువంటి నాలా కావచ్చు, అక్రమ కట్టడాలు కావచ్చు, ఎక్కడ కూడా ఎలాంటి తలను ఉపేక్షించకుండా నాలాల అభివృద్ధి కోసం తోడ్పడుతున్నటువంటి ఎమ్మెల్యే గారు కొంచెం వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని త్వరితగతిన పూర్తి చేస్తున్నారు. అది పూర్తి అవుతుంది. కాబట్టి ముందు భవిష్యత్ తరాలకు మాత్రం ఉపయోగపడే వరంగల్ నగరం మునగకుండా చేసేటువంటి గొప్ప అభివృద్ధి కార్యక్రమం చూశాక వర్షాకాలం నేపథ్యంలో వరంగల్ నగరం ముంపు నుంచి కాపాడేందుకు ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు. అయితే 100 కోట్ల రూపాయల నిర్మాణాలు జరుగుతున్న ఈ వర్షాకాలం ఎలా ఉండబోతుందో అన్న ఆందోళన మాత్రం స్థానికుల్లో వ్యక్తమవుతుంది. వర్షాకాలం సీజన్ ప్రారంభం కావడం నేపథ్యం మొన్నటువంటి చిన్నపాటి వర్షానికే చాలా కాలనీలలో ముంపు గురైనటువంటి పరిస్థితి నేపథ్యంలో శాశ్వత పరిష్కార పనులను మరింత స్పీడప్ చేయాలని మాత్రం జనం కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.